లెక్కల ప్రకారం ఐడిఎఫ్ చెబుతున్న లెక్కల ప్రకారం మార్చి 13వ తారీఖున జరిగింది. అయితే దీనికి సంబంధించి వివరాలను కావచ్చు, లేకపోతే నిర్ధారణకు సంబంధించి ఇజ్రాయెల్ సైన్యం నిన్న ఆ ఫుటేజ్ను విడుదల చేసింది. వాళ్ళు చెబుతున్న అంచనాల ప్రకారం, లేకపోతే వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం అసలు ఎలా జరిగిందంటే, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అంటే ఇజ్రాయెల్ వైమానిక దళం వాళ్ళ యుద్ధ విమానాలను టెహ్రాన్లోకి తీసుకువెళ్ళి అక్కడ కీలక స్థావరాల మీద ప్రిసిషన్ స్ట్రైక్ చేయడం జరిగింది. ప్రిసిషన్ స్ట్రైక్ అంటే ఖచ్చితమైన దాడుల కింద మాట్లాడుకోవాలి. అసలు ఏంటి హెడ్ క్వార్టర్స్, ఎందుకు హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేస్తుంది, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ స్థావరం గత కొన్ని దశాబ్దాలుగా, కొన్ని డెకేడ్స్గా చాలా కీలకమైంది. కమాండ్ అండ్ కంట్రోల్గా ఉంది. ఇక్కడ నుంచి ఇరాన్ నేవీ వాళ్ళ ఉన్నతాధికారులు ఇటు సముద్ర మార్గాల్లో వెళ్ళి కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇంటర్నేషనల్ వాటర్స్ లేకపోతే అంతర్జాతీయ జలాల్లో పౌర నౌకలపై దాడులు చేయడం కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా సముద్ర మార్గాల్లో ఆయుధాలను తరలించే విషయంలో లాంటి పనులకు సంబంధించి కావచ్చు, ఈ కేంద్రమే వ్యూహరచన చేస్తుంది అని చెప్పి ఇజ్రాయెల్ ఆరోపణ ఇది. ఈ హెడ్ క్వార్టర్స్ను కూల్చేయడంతో ఇరాన్ నేవీ వాళ్ళ వెన్నుముక విరిగిపోయినట్టు అయిపోయింది అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది. ఇరాన్ నేవీ కమ్యూనికేషన్ అలాగే ఆపరేషన్ నిర్వహణ సామర్థ్యం పూర్తి స్థాయిలో దెబ్బతింది అనేది ఇక్కడ ఇరాన్ చెబుతున్నమాట. ఆ ట్వీట్లో మీరు చూడొచ్చు. ఫిబ్రవరి 28, 2026న ప్రారంభమైన ఆపరేషన్ రోరింగ్ లైన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇరాన్లో ఇప్పటికే వందలాది వ్యూహాత్మక లక్ష్యాలను టార్గెట్ పెట్టుకొని వాటిని కొట్టుపాడేస్తోంది. ఇప్పటికే ఇరాన్ ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, ఏరోస్పేస్ ఆఫీసర్స్ని, దాంతోపాటు ఇంటెలిజెన్స్ కార్యకలాపాలని ఇలా ఎన్నిటినో టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. అండ్ ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భంలో మరి ఇరాన్ రియాక్ట్ అయిందా? ఇరాన్ తన నేవీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసంపై ఇప్పటివరకు ఎక్కడా రియాక్ట్ కాలేదు. పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రకటన లేదు. అయితే ఈ దాడులకు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ అలాగే అమెరికా టార్గెట్స్ని డ్రోన్స్, బాలిస్టిక్ మిసైల్స్తో లేపేస్తామంటూ ఇరాన్ హెచ్చరించింది. ఒప్పుకోకపోయినప్పటికీ లేపేస్తామంటూ హెచ్చరించింది. కారణం ఏంటి? ఈరోజు జరిగిన కీలక పరిణామాలు. ఒకటి, అలీ లర్జానీ మరణం. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంశాల గురించి మాట్లాడుతూ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఇజ్రాయెల్ క్యాట్స్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తూ ఇరాన్ అత్యున్నత భద్రతా మండలి కార్యదర్శి అలీ లర్జానీ ఆయన మరణించినట్టుగా చెప్పుకొచ్చారు. మార్చి 16th నైట్ టెహ్రాన్పై ఇజ్రాయెల్ భారీగా ఎయిర్ ఫోర్స్తో దాడులు జరిపింది, వైమానిక దాడులు జరిపింది. లర్జానీతో పాటు వాళ్ళ బాసిజ్ అంటే అక్కడ ఒక విధంగా చెప్పాలంటే పోలీస్, ఆ బాసిజ్ దళాల అధిపతి గులాం రేజా సులేమానీని కూడా చంపేస్తామని చెప్పుకొచ్చింది. అండ్ ఎందుకు ఫిబ్రవరి 28న అలీ ఖమేనీ మరణించిన తర్వాత లర్జానీ ఇరాన్ డిప్లొమసీ విషయంలో కావచ్చు, యుద్ధ వ్యూహాల విషయంలో కావచ్చు కీలక నేతగా ఎదిగారు. ఈయన మరణం ఇరాన్ నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ అనేది వినిపించే మాట. పోనీ అక్కడితో ఆగిపోతుందా? లేదు. ఇరాన్ నేవీని ఖతం చేసామని చెప్తోంది కదా. ఒకసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇరాన్ నేవీ, ఇరాన్ లేకపోతే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC నేవీ మీద బేస్ అయిందా? అండ్ నేను మీరే అంచనా కట్టేలా ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏంటి, ఒకవేళ ఇరాన్ నేవీ అంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు అబ్రహీం లింకన్ అంతవరకు ఎందుకు రాణిస్తారు? ఇది ఫస్ట్ పాయింట్. అమెరికాకు సంబంధించి అదొక యుద్ధ నౌక కొన్ని రోజులుగా మోహరించి అరేబియా సముద్రంలో తెష్టవేసి ఉంటే ఇరాన్ నేవీ అంత స్ట్రాంగ్గా ఉంటే అక్కడ వరకు ఎందుకు రాణిస్తారు? ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్, IRIS డేనా అది నీట మునిగిపోయేంత వరకు, దాని మీద దాడి జరిగేంత వరకు ఎందుకు చూస్తూ ఊరుకుంది? వాళ్ళ ఇంటెలిజెన్స్ అంత గట్టిగా ఉంటాయి నేవీ విషయంలో. అండ్ మూడోది, వాళ్ళు ఏమంటున్నారు, పూర్తిగా భద్రత కల్పించి పంపిస్తామని చెబుతున్నప్పటికీ ఎట్లా ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి అమెరికా చెప్తున్నప్పటికీ కిందన దాని ఏంటంటారు ల్యాండ్ మైన్స్ లాగా వాటర్ మైన్స్ పెట్టారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. అమెరికా ఏం చెప్పింది, వాటిని పేల్చేస్తామంది, వాళ్ళ నౌకల్ని దెబ్బతీస్తామంది. ఇప్పుడు ఇరాన్కి నేవల్ హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేసి లేపేస్తామంటుంది. సో ఇట్ షోస్ క్లియర్లీ దట్ ఇరాన్ అయితే మాత్రం వాళ్ళ నేవీ మీద డిపెండ్ కాలేదు. వాళ్ళ నేవీ మీద పూర్తి స్థాయిలో డిపెండ్ కాలేదు. ఒప్పుకోకపోయినా సత్యం ఇది. ఎందుకంటే నేను చెప్పిన ఉదాహరణలు మీకు ఒక్కసారి వాటిని ఆ పాయింట్స్ని కనెక్ట్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మరి ఎక్కడ దేని మీద డిపెండ్ అయింది ఇజ్రాయెల్ ఎదుర్కోవడంలో ఇరాన్? వాళ్ళ దగ్గర మిజైల్ సిస్టమ్ మీద, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడుకునే సందర్భం, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కూడా వాళ్ళు గట్టిగా నమ్ముకోలేదు. వాళ్ళు అంతా నమ్ముకుంది వాళ్ళ అమ్యునిషన్స్.
వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్, మరీ ముఖ్యంగా ఆ బ్యాలిస్టిక్ మిజైల్స్ని నమ్ముకుంది, వాళ్ళ షాహిద్ డ్రోన్స్ని నమ్ముకుంది, ఈ రెండింటినీ నమ్ముకుంది. అంతే. మీరే మాట్లాడే ప్రయత్నించండి. ఒకవేళ వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ ఉంటే ఈ పాటికి ఏమై ఉండేది? ఇరాన్ ఎయిర్ ఫోర్స్ గట్టిగా ఉండుంటే ఈరోజు పరిస్థితి ఏంటి? ఇరాన్ నేవల్ ఫోర్స్ గట్టిగా ఉండుంటే ఈరోజు పరిస్థితి ఏంటి? అండ్ ఎంత తిప్పి మాట్లాడినా ఇరాన్ గట్టిగా ప్రయోగిస్తోంది 2 కాదా, మహా అయితే సెజిల్ ఒకటి, దాంతోపాటు షాహిద్ డ్రోన్స్ ఒకటి, అండ్ బ్యాలిస్టిక్ మిజైల్స్గా మాట్లాడుకునే కొన్ని మాట్లాడుకున్నా కదా కొద్ది రోజులుగా, వాటితోనే కదా. అండ్ ఈరోజు ఐ థింక్ లాస్ట్ 2-3 డేస్ నుంచి, లేకపోతే లాస్ట్ వీక్ నుంచి డెవలప్మెంట్స్లో వాటర్ మైన్స్గా మాట్లాడుకుంటున్నా, అంటే నీళ్ళల్లో బాంబులు పెట్టి ఉంచా, ఒకళ్ళు వస్తే లేపేస్తామని చెప్పి అదొక్కటి. అండ్ ఎందుకు అమెరికా భయపడుతోంది? అమెరికా ఎందుకు వీటిని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తోంది? ఎందుకంటే ఆ మిజైల్ సిటీస్గా మాట్లాడుకునే వాటిని టార్గెట్ చేయడంలో అమెరికా ఫెయిల్ అయిపోయింది అనేది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మాట. వాళ్ళ వ్యూహాత్మక తప్పిదం ఇది. బట్ ఎందుకు నేవిని టార్గెట్ చేసామంటోంది? ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఒక బలహీనంగా ఉన్న వ్యక్తి కాస్త బలం పుంజుకొని కొడుతున్నాడంటే వాడి బలం లేకపోయినా, అంటే బలహీనుడి దగ్గర ఉన్న బలాన్ని గురించి కాకుండా వాడి బలహీనతల్లో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వీక్ పర్సన్ ఉన్నాడు, వాడు గట్టిగా స్ట్రాంగ్గా పోటీ చేస్తున్నాడు, అంటే గట్టిగా కొడుతున్నప్పుడు వాడి వీక్ పాయింట్ ఏదో చూసుకొని ఆ వీక్ పాయింట్ని దెబ్బ కొట్టి దాన్ని ప్రపంచానికి చూపించుకో నేను విజయం సాధించాను, అదిగో వాడు వీక్ అయిపోయాడు. బేసికల్గా ఏంటి, వాడేం వీక్ కాలే, వాడికి అది అవసరం లేదని కూడా పూర్తిగా అనలేం కానీ మనం, వాడికి అవసరమైనప్పటికీ. బట్ ఇంత లార్జ్ స్కేల్లో చూస్తున్నప్పుడు వాడి దగ్గర బెస్ట్ ఏముంది పోల్చుకుంటే, అది బెస్ట్లో కాస్త లిస్ట్లో ఉంది. నువ్వు దాన్ని కొట్టిన వాడికి పెద్ద ఫరకేం పడదు, ఎందుకంటే వాడు పూర్తిగా దాన్ని నమ్ముకోలేదు కదా, వాడి దగ్గర ఆ సత్తా లేదు, వాడు ఒప్పుకున్నాడు కాబట్టి వాడి దగ్గర ఏది ఉందో దాంతోనే టార్గెట్ చేస్తున్నాడు. ఈరోజు జరుగుతోంది అదే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాపగేండా వార్. బహుశా గత 2-3 రోజులుగా అమెరికా సైద్ధాంతిక యుద్ధం గురించి మాట్లాడుకుంటే బహుశా చాలా పెద్ద పదం అయిండొచ్చేమో. దీని గురించి పక్కన పెడితే ఇప్పుడు ప్రాపగేండా యుద్ధానికి దిగిందా, ఇజ్రాయెల్తో కలిసి ప్రాపగేండా యుద్ధానికి దిగిందా? ఓడిపోయామని చెప్పి అమెరికన్నే తిట్టుకుంటూ ఉంటే వాళ్ళని కప్పిపుచ్చడానికో, వాళ్ళని ఒప్పించేందుకో, లేకపోతే ఇజ్రాయెల్కి నచ్చ చెప్పేందుకో, లేకపోతే ఇజ్రాయెల్లో ప్రపంచం ముందు తలదించుకునే పరిస్థితి ఎదురైతే తప్పించుకోవడానికో ఈ ప్రాపగేండా వార్కి వెళ్తుందా? 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. గత 2-3 రోజులుగా డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే అండి, ట్రంప్ ఏమన్నాడు, యుద్ధం ముగిసిపోయింది అన్నాడు. మళ్ళీ అచ్చచ్చ లేదు ఇంకా ఉందన్నాడు. అండ్ ఈరోజు చూస్తే దాడులు చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాపగేండా వార్ అనేది ప్రస్తుతం తెరలేచింది అనుకోవడం